హలో గైస్, వెల్కమ్ టు స్పార్క్. సో ఈరోజు మనం ఆర్ఆర్బి జేఈ సెంట్ 05 గురించి తెలుసుకుందాం. సో దీనికి మనకి స్టార్టింగ్ శాలరీ, బేసిక్ శాలరీ వచ్చేనా 35,400 ఇచ్చిద్ది మంత్కి. అండ్ అప్రాక్సిమేట్ ఇన్హాన్స్ శాలరీ ఏమన్నా 45 నుంచి 48 దాకా వచ్చిద్ది. సో ఇది ఇన్హాన్స్ శాలరీలో మనకి ఏ ఏ ఎలవెన్స్ ఉంటాయంటే డిఏ ఒకటి, తర్వాత హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఈ మూడు కలిపి ఈ అప్రాక్సిమేట్ శాలరీ అదనమాట. సో ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండిద్దంటే కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఒకటి ఉండిద్ది. దాని తర్వాత ఇంకోటి టెస్ట్ 2 ఉండిద్ది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇదేనా మెడికల్ ఎగ్జామినేషన్ ఉండిద్ది. సో ఈ సిబిటి 1 అనేటువంటిది మనకి 1920 ఫిబ్రవరి అండ్ 3 మార్చిలో జరుగుతుంది ఈ ఇయర్. అలానే సిబిటి 2 అప్రాక్సిమేటెడ్ ఎప్పుడంటే మనకు జరిగేది ఏప్రిల్ నుంచి మే లోపల జరగచ్చు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూన్ అండ్ ఫాలోడ్ బై జూలైలో కానీ ఆగస్టులో కానీ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంది. మనకి స్కోర్ అనేటువంటి అదే ఇది అనేటువంటిది ఇస్తారు. సో ఫైనల్ సెలక్షన్ అనే అండ్ జాయినింగ్ సెప్టెంబర్లో ఉండొచ్చు. అలానే ఇక్కడ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మనకి ప్రీవియస్ ఇయర్స్ని బట్టి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60 టు 67 మార్క్స్ రావాలి, అంటే 100 మార్క్స్కి. అలానే ఓబీసీ వాళ్ళకి 55 నుంచి 53, ఎస్సీ వాళ్ళకైనా 50 నుంచి 58, ఎస్టీ వాళ్ళకైనా 45 నుంచి 55 దాకా ఉండాలి. సో ఇక్కడ సిలబస్ మనకి ఏంటంటే ఇంజనీరింగ్ బేసిక్స్, జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఉంటాయి. అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉండిద్ది ఇక్కడ. దాని తర్వాత ఫైనల్ అపాయింట్మెంట్ అనేటువంటిది ఏ మెడికల్ టెస్ట్ని ఆధారపడే ఉండిద్ది. సో మనం ఇప్పుడు ఆ ఎగ్జామ్ గురించి చూద్దాం. పాండి దాన్ని మార్క్ టెస్ట్ రాసేద్దాం. సో మనం ఆర్ఆర్బి జేఈ మార్క్ టెస్ట్ రాసేద్దాం. ఇక్కడ ఏమన్నా మీకు సిస్టమ్ నేమ్ ఇస్తారు. మీకు ఇచ్చిన సిస్టమ్ నేమ్ ఇక్కడ కనపడిద్ది. అండ్ ఇక్కడ మీ పేరు వస్తుంది. ఇక్కడైనా యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేసి సైన్ ఇన్ ఒకటే మిమ్మల్ని ఎగ్జామ్లోకి తీసుకెళ్తుంది. సో ఇది అనమాట ఎగ్జామ్కి స్టార్టింగ్. మనకి టెస్ట్ అనేటువంటి మొత్తం 90 మినిట్స్ జరిగిద్ది. అలానే మీకు టాప్ రైట్ కార్నర్లో, అంటే ఈ కార్నర్లో మనకి ఏముంటుంది, క్లాక్ అనేటువంటిది ఉంటుంది, అవైలబుల్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఇది మనకి 0కి రీచ్ అవ్వగానే ఎగ్జామ్ అనేటువంటిది దానంతకు అది ఎండ్ అయిపోద్ది. మనం ఏమి సబ్మిట్ ఎందని కొట్టాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, దానంతకు అదే టెస్ట్ ఎండ్ అయిపోద్ది 0 అయినప్పుడు. అండ్ ఈ థర్డ్ చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇది మనకి ఏమిటంటే థర్డ్ది మొత్తం 6 టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, 6 ఉంటాయి. ఫస్ట్ ఇది గ్రే కలర్, రెడ్ కలర్, గ్రీన్, పర్పుల్లో 3 ఉన్నాయి. సో ఇవి అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ గ్రే, ఇదేంటంటే మనం క్వశ్చన్ని విజిట్ చేయలేదు. క్వశ్చన్ అసలు మనం విజిట్ చేయకపోతే గ్రే కలర్ బాక్సెస్ ఉంటాయి. దాని తర్వాత రెడ్ కలర్ బాక్స్ ఏంటంటే మనం క్వశ్చన్ని చూసాము బట్ కానీ ఆన్సర్ చేయలేదు, దానికి రెడ్ కలర్ వస్తుంది. గ్రీన్ ఏంటంటే మనం క్వశ్చన్ని చూసి ఆన్సర్ చేస్తే గ్రీన్ కలర్ బాక్స్ వస్తుంది. అలానే పర్పుల్ ఏంటంటే మనం క్వశ్చన్ని చూసాం, ఆన్సర్ చేయలేదు, కానీ మనం మార్కుడు ఫర్ రివ్యూ పెట్టుకుంటే పర్పుల్ వస్తుంది. అలానే మనము క్వశ్చన్ ఇంకొకటి పర్పుల్ విత్ ఇక్కడ డేటా లాగా ఉంది కదా, ఈ కలర్ బాక్స్ ఏంటంటే మనం ఆన్సర్ చేసి మార్కులు ఫర్ రివ్యూకి పెట్టుకున్నాం. సో ఈ క్వశ్చన్ అనేటువంటిది కన్సిడర్ అయ్యిద్ది మనకి. దాని తర్వాత ఇది పర్పుల్ విత్ టిక్ బాక్స్ ఏంటంటే మార్కుడ్ ఫర్ రివ్యూ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ ఎవల్యూషన్, హెన్స్ నో మార్క్స్ విల్ బి అలొకేటెడ్ ఫర్ ద సిస్టమ్. సో ఇక్కడ మనకి మార్కుడ్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నాం కదా, ఇది అనేటువంటి కన్సిడర్ అవ్వదంట. సో అదే ఇక్కడ చెప్తున్నారు, మళ్ళీ అదే దాన్ని ఇక్కడ చెప్పారు. దాని తర్వాత మనం ఏమన్నా ఇక్కడ ఇది గ్రేటర్ దెన్ యాలో కనుక మనం నొక్కితే ఏమన్నా ప్యాటల్ టు ద కొలాప్స్ అండ్ క్వశ్చన్ ప్యాటర్ దేర్ బై మ్యాక్సిమైజింగ్ ద క్వశ్చన్ విండో. సో మనం గ్రేటర్ దెన్ యారో నొక్కితే మనకి క్వశ్చన్ విండో మ్యాక్సిమైజ్ అయ్యిద్ది. లెస్సర్ దెన్ యారో నొక్కితేనో క్వశ్చన్ విండో మనకి మళ్ళీ మామూలుగా వస్తుంది. అది నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. దాని తర్వాత ఏమన్నా యూ కెన్ క్లిక్ ఆన్ యువర్ ప్రొఫైల్ ఇమేజ్ ఆన్ ద టాప్ ఆఫ్ రైట్ కార్నర్ ఆఫ్ ద స్క్రీన్ టు చేంజ్ ద లాంగ్వేజ్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ ఫర్ ద ఎంటైర్ క్వశ్చన్ పేపర్. సో మనము ఫర్ సపోజ్ ఎగ్జామ్ టైంలో కూడా మనకి ఇక్కడ ప్రొఫైల్ది వచ్చిద్దంట ఫోటో. అక్కడ మనం క్లిక్ చేసి మనము లాంగ్వేజ్ని మార్చుకోవచ్చు అంట. దాని తర్వాత 6th చూడండి, యూ కెన్ క్లిక్ నావిగేట్ ద అప్ అండ్ డౌన్ బ్యాలెన్స్ టు నావిగేట్ టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ద క్వశ్చన్ వితౌట్ స్క్రోలింగ్. సో మనం స్క్రోల్ చేయకుండా మౌస్తో ఈ టాప్ బాటమ్ యాలోస్ని చేసి మనం చేయొచ్చు. సో టు ఆన్సర్ ఏ క్వశ్చన్ డూ ద ఫాలోయింగ్. సో మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఈ కింద చేయమంటారు. ఏం చేయమంటున్నారు, క్లిక్ ఆన్ ద క్వశ్చన్ నెంబర్ ఇన్ ద క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్ ద రైట్ ఆఫ్ యువర్ స్క్రీన్ టు గో టు ద క్వశ్చన్ నెంబర్ డైరెక్ట్లీ. నోట్ దట్
యూజింగ్ అండ్ డస్ నాట్ సేవ్ యువర్ ఆన్సర్ టు ద కరెంట్ క్వశ్చన్. సో మనము ఇక్కడ కొన్ని వస్తాయి గైస్, మనకి క్వశ్చన్ నెంబర్స్ వస్తాయి. ఆ క్వశ్చన్ నెంబర్ మేము మనం నొక్కితే ఆ క్వశ్చన్ నెంబర్ మనకు జంప్ అయింది. అండ్ మనం ఎప్పుడైనా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటేనే మనకి అది సేవ్ అయినట్టు ఆన్సర్ అనేటువంటిది. ఇదిగోండి అక్కడ ఇదే ఇచ్చారు, సేవ్ అండ్ నెక్స్ట్ టు సేవ్ యువర్ ఆన్సర్ ఫర్ ద కరెంట్ క్వశ్చన్ అండ్ దెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ అది ఇచ్చారు. క్లిక్ ఆన్ మార్క్ ఫర్ రివ్యూ. సో మనకి ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అని ఒక బటన్ ఉండిద్ది, అది నొక్కుతేనేమన్నా మనకి మార్క్ అయింది అనమాట రివ్యూది. సో దాని తర్వాత ఆన్సరింగ్ ఏ క్వశ్చన్, నావిగేషన్ అది, అండ్ ఆన్సరింగ్ ఏ క్వశ్చన్. టు సెలెక్ట్ యువర్ ఆన్సర్ క్లిక్ ఆన్ ద బటన్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్. సో సో మనకి ఇక్కడ ఆన్సర్స్ అనేటువంటి డిస్ప్లే అవుతాయి కదా, ఒక 4 వాటిలో మనం ఏదో బటన్ నొక్కితే అది సెలెక్ట్ చేసిద్ది. అలానే మనం క్లియర్ రెస్పాన్స్ నొక్కితే ఆ సెలక్షన్ అనేటువంటిది పోతుంది. దాని తర్వాత టు చేంజ్ యువర్ ఆన్సర్ క్లిక్ ఆన్ ద బటన్. సో ఇక్కడ 4 ఆప్షన్స్లో మనం ఒకదాని నుంచి ఒకదాని డైరెక్ట్ చేంజ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటే అప్పుడు అది చేంజ్ చేసిన ఆన్సర్ ఉండిద్ది. ఓకేనా, ఈ మొత్తం మీకు ఎగ్జామ్ లోపలికి వెళ్ళిన మొత్తం ఒకసారి మళ్ళీ చూపిస్తాను. దాని తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని కొట్టుకుంటే మనకి అది రివ్యూ అయితే క్వశ్చన్ నెక్స్ట్కి వెళ్తాము అదనమాట. సో ఇప్పుడు ఎగ్జామ్కి జంప్ అవుదాం పండి. సో ఇక్కడ మనకి చూడండి ఇలా వస్తుంది, ద ఇన్స్ట్రక్టర్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద చూజన్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనము ఇక్కడ లాంగ్వేజ్ మనం చూజ్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ నొక్కి ఇలా నొక్కొచ్చు, మీకు నచ్చిన లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ చేసుకున్నాను అండ్ ఐఎమ్ రెడీ టు బిగిన్ నొక్కాను. సో ఎగ్జామ్లోకి జంప్ అయిపోయాం. సో ఇదనమాట మొత్తం మనం ఇందాక చదివింది. మీకు ఎప్పుడైనా ఇంకొని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఒకటి ఉండిద్ది. ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మనం చదువుకోవచ్చు టాప్ రైట్ కార్నర్లో. మళ్ళీ ఇందాక చదివింది మొత్తం మనం ఒకసారి చదువుకోవచ్చు, క్లోజ్ నొక్కోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనం ప్రతిదీ సెక్షన్ వైజ్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, మ్యాథమెటికల్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్సెస్ అనేటువంటి సెక్షన్ వైజ్ ఉంటాయి. అంటే మ్యాథమెటిక్స్తో 30 ఉన్నాయి, జనరల్ ఇంటెలిజెన్స్లో ఏమన్నా 25 క్వశ్చన్స్ ఉన్నాయి, జనరల్ అవేర్నెస్లో ఏమన్నా మనకి 15 క్వశ్చన్స్ ఉన్నాయి, జనరల్ సైన్స్లో ఏమన్నా మనకి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వైజ్ వెళ్దాం, ఏ సెక్షన్కి ఆ సెక్షన్ వైజ్ 1 by 1 క్వశ్చన్గా వెళ్దాం. అండ్ మీకు ఈ చెప్పా కదా, ఇందాక నేను మీకు కలర్స్ చెప్పా కదా, ఇది పర్పుల్, వైట్, దాని తర్వాత ఇది రెడ్, గ్రీన్. సో మనం ఇప్పుడు క్వశ్చన్ని చూసాం, ఏది పెట్టలేదు ఆన్సర్. సో కాబట్టి ఇది రెడ్ కలర్లో ఉంది. ఇప్పుడు కానీ మనం క్వశ్చన్ని ఆన్సర్ చేద్దాం. సో ఆన్సర్ చేశాను, ఆన్సర్ చేసినా ఇంకా గ్రీన్లోనే ఉండిద్ది గైస్. వాట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? సో నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఇది మనకి టైగర్ కదా. సో టైగర్కి ఆన్సర్ చేసాం, అనే క్వశ్చన్ చూడలేదండి, జస్ట్ అలా ఆన్సర్ చేస్తే. సో టైగర్కి ఆన్సర్ చేసి మనకి రెడ్లోనే ఉండేది. ఎప్పుడు అది గ్రీన్లోకి మారిద్ది అంటే సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కితేనే గ్రీన్లో మారి, అప్పుడే మన ఆన్సర్ కూడా కన్సిడర్ అయ్యిద్ది. సో మనం కానీ సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కలేదు అనుకో, ఫర్ సపోజ్ నేను ఆన్సర్ని చేంజ్ చేశా, ఫర్ సపోజ్ టైగర్ బదులు నేను ఎలిఫెంట్ పెట్టి చేంజ్ చేసా సెకండ్కి, మళ్ళీ ఇటు వెళ్ళాను చూడండి, అదే ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కితే మన గ్రీన్ కలర్లోకి వస్తే ఆన్సర్ వచ్చినట్టు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం బండి. 7 నెక్స్ట్ నొక్కే ఫస్ట్ది, సెకండ్కి వెళ్తున్నా. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది? న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ పెట్టి మనము, సో ఈ క్వశ్చన్ నేనేంది మార్క్ ఫర్ రివ్యూ నొక్కాను అనుకో. సో ఇప్పుడు మనకి ఏం రావాలి, ఇలా పర్పుల్ సైన్ వచ్చి కింద ఏమైనా గ్రీన్ కలర్ది రావాలి. సో అది వస్తే మన క్వశ్చన్ అనేటువంటి కన్సిడర్ అయ్యిద్ది. చూడండి, మార్క్ ఫర్ రివ్యూ. సో పర్పుల్, గ్రీన్ వచ్చింది. సో ఇది క్వశ్చన్ కన్సిడర్ అయింది. అసలు నీకు ఇక్కడ క్వశ్చన్ ఫర్ సపోజ్ అసలు ఇది నాకు వద్దురా, నేను తీసేద్దాం అనుకుంటున్న ఆన్సర్ అంటే క్లియర్ రెస్పాన్స్ నొక్కండి. సో మళ్ళీ రెడ్లోకి వెళ్ళింది, అది క్లియర్ రెస్పాన్స్. అదే కానీ మీరు మార్చాలనుకుంటే, నేను న్యూఢిల్లీ పెట్టాను, న్యూఢిల్లీ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కా. కానీ నాకు క్వశ్చన్ మార్చుకోవాలనిపించినప్పుడు సెకండ్కి పండి, సెకండ్కి వెళ్ళి న్యూఢిల్లీ నుంచి ఫర్ సపోజ్ నేను కోల్కతాను సంథింగ్ ఏదో మార్చుదాం అనుకున్నా, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి గైస్, అప్పుడే అది ఆన్సర్ అనేటువంటి మారిద్ది. సో సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాము అది. సో థర్డ్ది, హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ఎ ట్రయాంగిల్? సో 3 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, అది మనం పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ నొక్కాను. ఇది మనకేమైద్ది, క్వశ్చన్ అనేటువంటిది కన్సిడర్ అయ్యిద్ది. చూసారా, ఇలా వస్తే కన్సిడర్ అయ్యింది. అలా కాకుండా నేను అసలు ఆన్సర్ చేయకుండా, ఆన్సర్ చేయలేదు గైస్, 4th క్వశ్చన్కి వెళ్ళా. ఇప్పుడు 4th క్వశ్చన్లో ఉన్నా, హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ట్రయాంగిల్? సో మార్క్ ఫర్ రివ్యూ నొక్కాను. ఇప్పుడు చూడండి, అసలు క్వశ్చన్ అనేటువంటి ఇలా ఉండేది. సో ఈ అన్నమాట క్వశ్చన్కి మనకి తెలియాలి, ఏది గ్రీన్, పర్పుల్ విత్ గ్రీన్, దాని పర్పుల్, రెడ్, ఈ వైట్.
సో ఇవి మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఇప్పుడు మనము యాక్చువల్ ఎగ్జామ్ రాసేద్దాం. ఒక క్వశ్చన్ బై ఒక క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తా వెళ్దాం. ఓకేనా గైస్? సో ఫస్ట్ క్వశ్చన్కి జంప్ అయిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంది? వాట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? సో మన నేషనల్ యానిమల్ ఏంది? టైగర్. అదే కదా, రాయల్ బెంగాల్ టైగర్ గైస్. ఓకేనా? సో దాన్ని ఏంటి సేవ్ నెక్స్ట్ నొక్కేసా అయిపోయింది. మన క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది? న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ నొక్కాం, సేవ్ అండ్ నెక్స్ట్. దాని తర్వాత హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ట్రయాంగిల్? ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉంటాయి గైస్ ట్రయాంగిల్లో? ట్రయాంగిల్ అంటే 3 లైన్స్ ఉండేదాన్ని ట్రయాంగిల్ అంటారు. అది ఏ యాంగిల్లోనే ఉండని. సో కాబట్టి 3 స్ట్రైట్ లైన్స్ ఉండేదాన్ని ట్రయాంగిల్ అంటారు. సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కా. దాని తర్వాత హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ట్రయాంగిల్? మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. సో 3 కాబట్టి అదే నొక్కి సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కా. దాని తర్వాత వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? న్యూఢిల్లీ. ఏం గైస్ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతున్నాయి. ఓకే చూద్దాం. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? న్యూఢిల్లీ. 1 మినిట్ గైస్. నేను ఇంకోసారి లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యి మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేద్దాం. సో గైస్ ఈ మాక్ ఎగ్జామ్కి మ్యాథ్స్ అన్ని సేమ్ ఆన్సర్స్ ఇచ్చినట్టున్నారు కదా. ఒకసారి చూద్దాం. 8కి వద్దాం. 8ది కూడా సేమ్ అదే ఇచ్చారు. 9ది సేమ్ అదే ఇచ్చారు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కలర్స్. సో ఇప్పుడు నేను 7 ఆన్సర్ చేశాను. సో 7 ఆన్సర్ చేశా కాబట్టి 7 ఆన్సర్లు ఉన్నాయి. దాని తర్వాత ఫర్ సపోజ్ నేను ఇక్కడికి వచ్చి ఇదేమన్నా మార్క్ ఫర్ రివ్యూ ఒకటి పెట్టుకున్నా. సో అది పర్పుల్లోకి వెళ్ళింది. అదే నేను ఇప్పుడు ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే మీకు ఎందుతో రావాలి చెప్పండి? ఎస్, పర్పుల్ అండ్ గ్రీన్లోకి రావాలి. సో చూసారా వచ్చింది. అదే నేను అసలు విజిటే చేయకపోతే గ్రే కలర్లో ఉండాలి. మనము ఇలా నొక్కి చూసుకోవచ్చు గైస్. అంటే దీని మీద మనం జస్ట్ మౌస్ కర్సర్‌ని తీసుకెళ్ళి పెడితే మనం ఎన్ని ఆన్సర్ చేసాం, ఇంకా ఎన్ని ఉన్నాయి అనేటువంటిది తెలిసిద్ది. దాన్ని బట్టి మనం చూసుకొని ఆన్సర్ చేసుకోవాలి. నిమిషం. సో చూడండి. సో కట్ ఆఫ్ వచ్చి జనరల్ కేటగిరీ ఆర్ ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60-70 మార్క్స్ రావాలి. ఎంతకి? 100 మార్క్స్‌కి 60-70. 60 నుంచి 67 రావాలి. 70 కాదు. 60 నుంచి 67 రావాలి. ఓబీసీ వాళ్ళకి 55 నుంచి 63 రావాలి. ఎస్సీ వాళ్ళకేమో 50 నుంచి 58 రావాలి. ఎస్టీ వాళ్ళకి 45 నుంచి 55 రావాలి. దట్స్ ఇట్ గైస్ ఈ వీడియోకి. అండ్ మన స్పార్క్ సొల్యూషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. బాయ్ బాయ్.